పోలీసులు మెన్షన్ చేసిన దాంట్లో అలా వైకుంఠపురం సినిమాతోటే ఈ అమ్మాయిని ఇక్కడికి పిలిపించి ఈ జానీ మాస్టర్ కార్యాలయం నుంచి అలా వైకుంఠపురం అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి రావాల్సి ఉంటుందని పిలిపించి ఆమెతోటి ఏదో కొరియోగ్రాఫ్ చేయించారండి. అప్పుడే వచ్చారా అంతకు ముందు వచ్చింది ఈ అమ్మాయి? నాకు గుర్తులేదండి. అంటే ఏ షూటింగ్స్కి వస్తుంది, మేము ఇంట్లో నార్మల్గా ఉంటాం కదా, సో ఏ షూటింగ్కి వస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి డీ షోలో చేస్తుంది, డీ షోలో చేస్తున్నప్పుడు పిలిచారు, మేబీ అవకాశం వచ్చినప్పుడు పని చేస్తుంటుంది అంతే తప్ప ఎప్పుడు అదే మనకు గుర్తులేదు. మీ మీద కూడా అలిగేషన్ పెట్టింది, జానీ లేని టైంలో సుమలత కూడా వచ్చి నాపై దాడి చేసేది, నన్ను మతం మార్చుకోమని ఒప్పుకోమనేది అని చెప్పి. మీరేమన్నా ఉన్నారా మేడం దీంట్లో? ఇవన్నీ రాంగ్ ఎలిగేషన్స్ అండి. మతం మార్చుకొని మేము ఎందుకు చెప్తామండి? నేనే ఇలా ఉన్నాను, నేనే మార్చుకుని నేనే ఉన్నదాన్ని. నేను ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు మతం మార్చుకో నేను ఎందుకంటాను? నా ప్లేస్లోకి ఇంకొకటి రావడం నేను ఎందుకు ఒప్పుకుంటాను? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు మన ప్లేస్లో మనమే ఉండాలనుకుంటాం, కానీ నా ప్లేస్లో నువ్వు రామ్మా, నువ్వు వచ్చి ఎంజాయ్ చేయని చెప్తారా ఎవరైనా? నా పిల్లలకి ఇంకొక తల్లి కావాలని ఎవరైనా అనుకుంటారా? అదే మార్చుకో, పెళ్లి చేసుకో, అసలు పెట్టడం ఒకటి ఇదైతే విని నమ్మే వాళ్ళని ఇంకా ఏమన్నాలో నాకు నిజంగా అర్థం కాదు. బెయిల్ పిటిషన్ వేసారు, వస్తాడా మేడం? రేపటి నుండి బెయిల్ మీద వస్తాడా అనుకుంటున్నారా? చూద్దామండి, అడ్వకేట్ మాట్లాడుతున్నారు. మేమైతే దేవుడిని అదే కదా కోరుకుంటాం.